ఇటీవల ఆదివాసీ ట్రస్ట్‌పై వస్తున్న ఆరోపణలన్నీ స్పందిస్తూ ఆ సంస్థ చైర్మన్ కోరాబు బాలన్న పడాల్ పాడేరు పీఎంఆర్సీ వద్ద సోమవారం రాత్రి 8 గంటల సమయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సంస్థకు చెందిన వైస్ చైర్మన్ కోయం చిన్నబ్బాయి, సెక్రటరీ మండలం బాలయ్య సంస్థ సొమ్ము కాజేసి ఇప్పుడు అదే సంస్థపై ఆరోపణలు చేస్తున్నారంటూ తెలియజేశారు. 2,30,000 మంది ఆదివాసీల సభ్యత్వం కలిగిన ఆదివాసీ ట్రస్టు ఇలాంటి వారి వల్ల రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని తెలియజేశారు. 1,38,50,000 రూపాయల నగదును తమ అకౌంట్లోకి మలుచుకొని ఇప్పుడు ప్లేటు ఫిరాయించి ట్రస్ట్పై ఆరోపణలు చేస్తున్నారని, అంతేకాకుండా చైర్మన్గా ఉన్న తనను హతమార్చేందుకు ఓ వాట్సాప్ గ్రూప్లో సైతం చర్చించుకుని కుట్ర పన్నారని తెలియజేశారు. నేడు ఇదే విషయంపై జిల్లా కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్కు ఆయన దృష్టికి వివరాలు తీసుకువెళ్లామని, వారిపై ఫిర్యాదు చేశామని తెలియజేశారు. ట్రస్ట్ వద్ద కాజేస్తున్న సొమ్మును తిరిగి ట్రస్టుకు చెల్లించాలని, తద్వారా సంఘ సభ్యులకు న్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు. ఆంధ్ర, ఒరిస్సా ప్రాంతాల్లో 2023 నుండి నేటి వరకు 2 సంవత్సరాలుగా ఆదివాసీ ట్రస్ట్ పేరిట అనేక మంది ఆదివాసులకు విద్య, వైద్యం వంటి సోషల్ సర్వీసును అందించామని, దీనికి సంబంధించిన ప్రతి ప్రూఫ్ తన వద్ద ఉందని తెలిపారు. కొన్ని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, ఆదివాసులకు ఎన్నో సేవలు అందిస్తున్న ఆదివాసీ ట్రస్ట్ సొమ్ము తిరిగి ట్రస్టుకు చేరే విధంగా ప్రభుత్వ, రాజకీయ, ఇతర సంఘాలు, మీడియా సంఘాల ద్వారా సహకరించి ఆదివాసులకు న్యాయం చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. స్వభావానికి కొంతమంది లొంగిపోయిన పరిస్థితి కూడా ఉంది. దాంతోపాటు అన్నికన్నా ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, ఈ ట్రస్ట్లో అన్నీ తెలిసినటువంటి విషయాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఈ సంస్థ ద్వారా దాదాపు కొంత అమౌంట్ దుర్వినియోగం చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ వ్యక్తులు ఆ డబ్బులు అడిగే పరిస్థితికి వచ్చేసరికి వాళ్ళు పూర్తిగా వ్యవస్థని నాశనం చేసే పరిస్థితి భాగంగా మాట్లాడే పరిస్థితి చూస్తున్నాం. ఈరోజంతా కూడా రకరకాల దుష్ప్రచారాలు యూట్యూబ్లో కానీ, వీడియోలో కానీ, సోషల్ మీడియాలో కానీ, పబ్లిక్లో కానీ రకరకాల దుష్ప్రచారం చేస్తున్నారు. అందుకబట్టి నేనే కాకుండా నాతో పాటు 2,40,000 కుటుంబాలు కూడా బాధపడే పరిస్థితి. అందుకబట్టి ఇక్కడున్నటువంటి నాతో పాటు ఈ సభ్యులందరూ కూడా, అన్ని మండలాల సభ్యులందరూ కూడా వచ్చి ఒక సమస్యని విన్నవించుకుందామనే ఉద్దేశం ద్వారా ఈరోజు ఏదైతే జిల్లా మెజిస్ట్రేట్, జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సంప్రదించి ఈ యొక్క ట్రస్ట్ యొక్క సమస్యలు ఏ విధంగా ఉండేదని చెప్పే పరిస్థితి చేస్తూ, అలాగే జిల్లా ఎస్పీ గారికి కూడా కలిసే పరిస్థితి భాగంగా తీసుకురావడం జరిగింది. అందుకబట్టి ఈ యొక్క విషయం ఎందుకు ఇలా జరిగిందనే పరిస్థితి కూడా మీకు క్లుప్తంగా వివరిస్తాను. బేసిక్గా రకరకాల మాట్లాడే పరిస్థితి. అందుకబట్టి ఏదైతే నా దగ్గర పనిచేస్తున్నటువంటి సెక్రటరీ, అలాగే వైస్ చైర్మన్ అయినటువంటి కొయ్యం చిన్నబ్బాయి గారు, సెక్రటరీ మండలం బాలయ్య గారు ఈ ట్రస్ట్ ఉన్నటువంటి డబ్బులు, విరాళాల సభ్యత్వం ద్వారా సొసైటీ ద్వారా వచ్చిన డబ్బులు దాదాపు 1,38,50,000 రూపాయలు దుర్వినియోగం